ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ రోజు రాత్రి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మేడం, పోలీస్ హింస మొదలైతే నిజం హంసల బయటకు తన్నుకొస్తుంది. ఎంత నమ్మకస్తులైనా చివరికి బాహుబలిలో కట్టప్ అయినా సరే నిజం చెప్పకుండా ఆ చేతుల్లో నుంచి తప్పించుకోలేరు. ఆ రత్నం కూడా ఇదే నిజమని ఏ క్షణమైనా చెప్పవచ్చు అన్న అనుమానంతో నేను మీకు ఫోన్ చేశాను మేడం. మీరేం కంగారు పడకండి మేడం. కాఫీలో అందరికీ మత్తుమందు కల్పించాను. అలా అని ఎక్కువ టైం కూడా తీసుకోకండి. రత్నాకి మీరేం చెప్తారో లేక మీరేం చేస్తారో చేసేసి వెళ్ళిపోండి. సీసీ కెమెరాలు ఎక్కువసేపు ఆఫ్ చేసి ఉంచడం ప్రమాదకరం. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏ టొనాటో కేసివు రండి మేడం. అమ్మా, అమ్మగారు మీరు వచ్చేసారా? నాకు తెలుసమ్మా మీరు వస్తారని. అమ్మా, నన్ను ఈ చెర నుండి విడిపించేయండి అమ్మా. నేను ఈ పోలీస్ దెబ్బలు తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏ క్షణమైనా మీ పేరు చెప్పేస్తానేమోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. ఈ కానిస్టేబుల్ అదే చెప్పాడే, ఇప్పుడు నువ్వు కూడా అదే చెప్తున్నావు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే భయం అన్నిటికంటే భయమైందని. గంటకి 90 కిలోమీటర్లు పరిగెత్తే జింక 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే పులికి ఎంగిలిగా దొరికిపోతుంది అంటే దానికి కారణం భయం. నన్ను బయటపడేంటమ్మా, మీకు దండం పెడతాను. ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. ఇప్పటికిప్పుడు నిన్ను బయటపడేస్తే వీళ్ళిద్దరు ఉద్యోగాలు పోతాయి కదా. అదే నిన్ను బాధ నుండి విముక్తురాల్ని చేస్తే నీ ప్రాణం బయటికి తీసేసాననుకో, ఇక నీకు ఏ బాధ ఉండదుగా. నువ్వు నా పేరు చెప్తా అన్న భయం నాకు ఉండదు. అంటే ఇప్పుడు నన్ను మీరు చంపేస్తారా అమ్మా? ప్రతి మనిషికి చివరికి మిగిలేది చావేనే. అదృష్టం కొద్దీ అది నీకు ముందే వచ్చేసింది, అది కూడా నా చేతుల్లో. అమ్మా, అమ్మా మీకు దండం పెడతానమ్మా, నన్ను కానిస్టేబుల్స్ మేడం, తల తెగ్గి పడ్డాక కూడా బ్రతకడానికి కోడి ముండం కోరుకుంటూనే ఉంటుంది. ఏ ప్రాణికైనా బ్రతకాలనే ఆశ లాంటిది. మరి మనిషికైతే మరీ ఎక్కువ. మన రత్నం కూడా అలాంటిదేగా. పాప మీరు హెల్ప్ చేయాలి. ఓకే మేడం. అమ్మా, నన్ను వదిలేయండి అమ్మా, నన్ను చంపొద్దు. అమ్మా వదిలేయండి, అమ్మా నన్ను చంపొద్దు. అమ్మ వదిలేయండి అమ్మా. వద్దమ్మా, నన్ను చంపొద్దమ్మా. మీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలేయండమ్మా, నన్ను చంపొద్దు. బా నమ్మకంగా నువ్వు నాకు దేశానికి దేశానికి మధ్య బలమైన ప్రహరీ గోడ లాంటి దానివే.
అందుకే నిన్ను చంపలేకపోతున్నాను. కానీ వదిలేద్దాం అంటేనేమో ఎక్కడ నా చావుకొస్తుందేమోనని భయంగా ఉంది. అమ్మా, మీరు తెలివైన వాళ్ళమ్మా. మీకు నాకు ముప్పులేని దారి ఏదో ఒకటి మీరు ఆలోచించండి అమ్మా. హా, ఇప్పుడు మంచి మాట చెప్పావే. ఓ పంచి, ఒకవేళ పొరపాటున నా పేరు చెప్పాల్సి వస్తే నాకు బదులుగా వేరే పేరు చెప్పే. అమ్మా ప్లీజ్ అమ్మా, ఏ పేరు చెప్పండి అమ్మా. మీరు చెప్పిందే నేను చెప్తానమ్మా. చెప్పండి అమ్మా. కేపీ హేపీ హేపీ కేపీ పేరు చెప్పు. అమ్మా, కేపీ అంటే కృష్ణప్రసాద్ గారా? అంటే మీ మర్దల భర్త? అవును. అమ్మాయి అమ్మాయి, నువ్విచ్చిన షాక్కి నా మందమతి గతి తప్పినట్టుంది. కిలాడి, మాయలేడి, దగాలేడి ఇలాంటి పదాలన్నీ అమ్మో నువ్వు పుడతావని కాలజ్ఞానులకు తెలిసే అన్నీ కనిపెట్టేసినట్టున్నారు. ఎంత ముందు చూపు లేకపోతే అమ్మ బాబోయ్, అంత పకడ్బందీగా రత్నాన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకొని ఆ కేపీని కటకటాల్లో వేయించగలవు. అసలు ఆ నాయకురాలు నాగమ్మ పుట్టిన కాలంలో నువ్వు గాని పుట్టుంటే ఆవిడకంత పేరొచ్చుండేదా? పొగిడింది చాలే. ఆ కేపీ గాడిని అరెస్ట్ చేయించడంతో అంతా అయిపోలేదు. ఇంకా కథ మిగిలే ఉంది. ఎస్ఐని కేపీ గడి చంపించాడని రత్నంతో చెప్పిస్తే సరిపోదు. అందుకు తగ్గ సాక్ష్యాలు సృష్టించాలి. అలాగే ఆ శోభని చంపింది కూడా కేపీయేనని బలంగా కోర్టు నమ్మేలా దొంగ సాక్ష్యం పుట్టించాలి. పుట్టించడమో సృష్టించడమో ఏదైనా నువ్వు చేయగలవమ్మాయ్. నువ్వు మరో లేడీ విశ్వామిత్రుడివి. సృష్టికే ప్రతి సృష్టి అన్నీ చేసి పారేస్తావు నువ్వు. నువ్వు మరి నన్ను ఎత్తేకు పిన్ని, పడిపోతాను. దొంగ సాక్ష్యాలు బలంగా పుట్టించడం చాలా కష్టం. అదిగాక సైంధవుళ్ళ అడ్డుపడ్డానికి మధ్యలో భూమి ఉంది కదా. దాని మేనమావ కేపీ ఇప్పుడు సొంత మావ కూడా అయ్యాడు. ఆ మావ జైల్లో కూర్చున్నాడని తెలిస్తే శారదతో పాటు కన్నీళ్లు తుడుచుకునే రకం కాదది. శారద కన్నీరు తుడిచి కత్తి పట్టుకునే రకం. అది నిజమేనమ్మాయ్. ప్రతిసారి నువ్వు దాని చేతిలో దెబ్బతినేస్తున్నావు. ఈసారి మాత్రం అలా కాకూడదు. పై చెయ్యి నీదే కావాలి, పతనమేమో దాంది కావాలి. ఫైనల్ గా నువ్వు చేసిన క్రైమ్ అంతా ఆ కేపీ గాడి నెత్తి మీద పడి పర్మనెంట్ గా వాడు జైల్లోనే ఉండాలి.